నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మీతో ఒక విషాదాంత సినిమా గురించి ముచ్చటించడానికి నేను వచ్చాను. అది కూడా ఎన్టీ రామారావు, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించిన ఒక కరుణరసభరితమైన చిత్రం. ఆ చిత్రమే రక్త సంబంధం. 1965 నవంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. సాధారణంగా అప్పటికి విషాదాంత సినిమాలు, దేవదాసు లాంటి సినిమాలు తప్ప చాలా ఎక్కువ సినిమాలు అప్పటికి రాలేదు. ప్రేక్షకులు ఆఖరిలో శుభం అనే కార్డు పడితే ఆనందంగా బయటికి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాంటి దానికి భిన్నంగా ఈ సినిమాలో విషాదాంతం అంటే ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు ప్రాణాలు వదలటం అనేది ఈ సినిమాలో జరిగిన ఒకనొక కథ ప్రకారం జరిగిన ఒక సంఘటన. దానివల్ల ఏం జరిగిందో అనే దాని గురించి కూడా మనం ఇవాళ మాట్లాడుకున్నాం. ఈ సినిమాని రాజలక్ష్మి ఫిలిమ్స్ అని సుందర్లాల్ మెహతా, డూండి వీళ్ళిద్దరూ ఈ సినిమాని నిర్మించారు. డైరెక్టర్గా వి మధుసూదన్ రావు, ఆ తర్వాత ఆయనే విక్టరీ మధుసూదన్ రావు గారు కూడా పేరు పొందారు ఆయన. ఇక స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఇంత విషాదాంత కథని ఎవరు రాయించాలి, బలీయమైన సంభాషణ రాయాలంటే అనుకుని రకరకాల పేర్లు అంటున్నారు. కాకపోతే డూండి గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు అయితే బాగుంటుందన్నారు. అసలు అందరూ షాక్ తిన్నారట. ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారితో కలిసి హాస్య సంభాషణలకు నవలు రాసిన, కథలు రాసిన ఆయన హాస్యానికి పెట్టింది పేరు. అలాంటి ఆయనతో సంభాషణలు రాయించడం అనే దానికి కొంచెం అనుమానించారంట. కానీ ఆయన దాన్ని సవాలుగా తీసుకొని 2 నెలలు కూర్చొని సీన్ డివిజన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ తీసుకొచ్చి వినిపించారు. అద్భుతంగా అనిపించారు. మధుసూదన్ గారు అయితే బాగా మెచ్చుకున్నారట. ఈ సినిమాలో మొట్టమొదటిసారి ఎవరు నుంచాలనే దాని గురించి మళ్ళీ వెళ్దాం. మనకి సంగీతం ఘంటసాల గారు. ఇదే సినిమాని పాసిమల్లర్ అని హిందీ, తమిళ్లో కూడా తీశారు. దాంట్లో శివాజీ గణేశన్ గారు, సావిత్రి గారు నటించారు. సో మళ్ళా ఈ మన భాషలో కూడా దాన్ని ఆ సినిమాకి సంగీతాన్ని విశ్వనాథన్ రామూర్తి గారితో చేయించాలని అనుకున్నారు. ఎందుకంటే అక్కడ పాటలు చాలా సూపర్ హిట్ అయినాయి. కాకుంటే వాళ్ళు చాలా బిజీగా ఉండటం వల్ల వాళ్ళే సజెస్ట్ చేశారంట. మాలాగానే మాకు సరిసాటిగా ఘంటసాల గారు కంపోజ్ చేస్తారు, ఆయన మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పి ఆయన రికమెండ్ చేస్తే ఘంటసాల గారిని అడిగారు. ఘంటసాల గారు వెంటనే ఒప్పేసుకొని ఎలాంటి పాటలు చేశారో మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళాక మాట్లాడుకున్నాం. ఈ సినిమాలో పాటలన్నీ ఆరుద్ర, అనిశెట్టి దాశరథి, సీనారాయణ రెడ్డి గారు, కొసరాజు గారు కూడా ఒక చేయి వేశారు ఆ పాటలు. ఇక తారాగణం విషయంలోకి వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు ఒక అన్నా చెల్లెలుగా చేస్తే కాంతారావు గారు, దేవిక కూడా ఈ సినిమాలో పనిచేశారు. రేలంగి, ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి, సూర్యకాంతం, గిరిజ వీళ్ళంతా కూడా దాంట్లో పాత్రలు పోషించారు. ఇంకా కొన్ని చిన్న చిన్న పాత్రలు ఉన్నాయి కానీ బట్ ఇవి ప్రధాన తారాగణంగా మనం చెప్పుకోవాలి. ఇందాక మనం అనుకున్నాం కదా పాసిమల్లర్ అని, అది 1961లో వచ్చి సూపర్ హిట్ అయింది. తర్వాత దాని రైట్స్ హక్కులు కొనుక్కొని ఈ సినిమా రక్త సంబంధం అనే పేరుతో మన భాషలో తీశారు. ఇక డైరెక్టర్గా వి మధుసూదన్ రావే అయితే బాగుంటుంది ఈ సినిమాకని సుందర్లాల్ మెహతా గారు అన్నారట. అంటే కొంత తర్జన జరిగిందంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా చూద్దాం అనుకుని, కానీ ఆయన అయితేనే బాగుంటుంది, ఇది కొంచెం మనం భిన్నంగా తీస్తున్నాం కనుక అని చెప్పి ఆయన్ని ఓకే చేశారు. అయితే డూండి గారు మాత్రం మీరు వి మధుసూదన్ రావు గారితో డైరెక్టర్ చేయించాలన్నారు కదా, ఆయన కొత్త అనే కదా. అలాగే నాకు కూడా ఒక ఆలోచన ఉంది, అదేంటంటే ముళ్ళపూడి వెంకటరమణ గారితో మాటలు రాపిద్దాం అన్నారు. ఆఫ్కోర్స్ దాన్ని మనం ఇందాక మాట్లాడాం. ఆయన రాయటం, అద్భుతంగా పేలటం అని అక్కడే ఒక చిన్న ఇది కూడా చర్చ కూడా వచ్చిందట. హాస్య సంభాషణలు రాయగలిగిన వారు ఎలాంటి రసాన్నైనా పండించగలరు అని ఒకటి ప్రూవ్ అయింది. అది అనుకున్నారు, అది వాస్తవమే అని చెప్పి ఆ సినిమాలో ముళ్ళపూడి గారు దాన్ని సక్సెస్ చేయగలిగారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో మొదట అప్పటికే ఆయన దొంగరాముడి సినిమాలో చేస్తున్నారు కదా అన్నా చెల్లెళ్ళ పాత్రకి.
ఈ కథ కూడా దాదాపు అలాంటిదే. అంటే కాకుంటే ఈ సినిమా విషాదాంతం అవుతుంది. అది దొంగరాముడు సుఖాంతం అవుతుంది. అందుకని ఏఎన్ఆర్‌ని తీద్దామని ఏఎన్ఆర్‌ని అప్రోచ్ అయ్యారట. ఆయన ఎంత హుందాతనంతో అన్నారంటే, నేను సావిత్రి చాలా సినిమాలు చేశాము ఇప్పటికే. అది భార్యాభర్తలుగా. హీరోయిన్‌గా ఆవిడ నాతో నటించింది. అలాంటిది సడన్‌గా ఆవిడ నా చెల్లి అంటే ప్రేక్షకులు అంత బాగా మెచ్చుకోకపోవచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి అన్నగారిని అడగండి, ఎన్టీ రామారావు గారిని అడగండి అంటే, ఎన్టీ రామారావు గారిని అడిగంటే, దానిదేముంది సినిమా కదా, సినిమాలో నటిస్తున్నాం మనం అన్న చెల్లెలేం కాదు కదా అని చెప్పి ఆయన కూడా తిరస్కరించారని కాదు కానీ, ఆయన చాలా సున్నితంగా తన ఇనబిలిటీని చెప్పినప్పుడు అది ఎన్టీ రామారావు గారు అర్థం చేసుకొని దానికి ఓకే చేశారు. అది చేయటం కూడా ఎంత గొప్ప సినిమాగా ఇది వచ్చిందో అనుకోవచ్చు. ఇక ఈ సినిమా అనుకున్నదే తడవు చాలా చాలా ఫాస్ట్గా తీశారట. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, సినిమా అంతా వాహిని స్టూడియోలోనే ఇండోర్లో ఒక 90% ఒక పాటలు మినహా మిగతా అన్నీ ఇండోర్లోనే తీశారట. అందుకని చాలా తొందరగా ఈ సినిమాని పూర్తి చేయగలిగారని అనేది కూడా ఒక ఇది. అప్పటిదాకా సావిత్రితో హీరోగా నటించిన ఎన్టీ రామారావు గారు ఇప్పుడు అన్నగా నటిస్తున్నారు అనే టాక్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది ఈ సినిమా ఆడే ప్రసక్తి లేదు, వాళ్ళని ఆ విధంగా చూడగలరా తెర మీద జనాలు అని చెప్పి అనుకున్నారట. అనుకున్నాకంటే కథ మాత్రం చాలా బలంగా ఉంది, కరుణస ప్రధానమైంది కనుక ఆడొచ్చు అని వీళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారట. ఇక తారాగణం ఎంపిక విషయంలోకి వచ్చేసరికి సూర్యకాంతం గారు ఉన్నారు కదా, ఆవిడ ఎంతసేపటికి కోడళ్ళ మీద పెత్తనం చేయటము, లేకపోతే సూటిపోటి మాటలతో అందరిని ఇబ్బంది పెట్టడం, అలాంటి పాత్రలు అంటే గయ్యాళి గంగమ్మ పాత్రలు అప్పటిదాకా ఆవిడ వేసున్నారు. ఈ సినిమాలో అంతకంటే ఘోరాధిఘోరమైన అంటే అసలే విషాదాంత సినిమా అయితే సావిత్రి గారిని ముప్పు తిప్పలు పెట్టి నానా ఆగచాట్ల పాలు చేసే పాత్ర అది సూర్యకాంతం గారు. ఆవిడ కథ విన్న తర్వాత ఏడ్చేసి, నేను చేయను బాబు ఈ పాత్ర, నేను సావిత్రమ్మ అంటే నాకు చాలా ఇష్టం, సావిత్రమ్మని నేను కష్టపెట్టలేను అని చెప్పి ఆవిడ అందట. ఇక సావిత్రి ఎన్టీ రామారావు గారు నవ్వి, అమ్మా ఇది సినిమానే కదా, మీరు నన్ను ఒరిజినల్గా నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు, బాధ పెట్టరు కూడా, సినిమా కదా అందరు కలిపి చేద్దామంటే సరే బలవంతాన ఆవిడ ఆ పాత్ర పెట్టారు. అంటే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో నటీనటులు కొన్ని సందర్భాల్లో పాత్రలు. వాక్యానాగేశ్వరరావు గారేమో సావిత్రి గారు ప్రక్కన అన్నగా నటించడానికి ఇష్టపడలేదు. అంటే ఆయన తాలూకు హుందాతనం అది. అలాగే ఇక్కడ కూడా సావిత్రి లాంటి మహామనిషిని మహాతల్లిని నాకు కష్టపెట్టడం ఇష్టం లేదు అని చెప్పి సావిత్రిగా సూర్యకాంతం గారు కూడా అయితే అప్పుడు అవి సర్ది చెప్పి మొత్తానికి ఈ సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, 7-8 పాటలు దాకా ఉన్నాయి. దాంట్లో చంద్రుని మించు అందమొలికించు అనే పాట వస్తుంది. సావిత్రి గారు ఎన్టీ రామారావు గారి మీద ఆ పాట వస్తుంది, ఆ పాట ఒకటి. అలాగే బంగారు బొమ్మ రావేమి, పందిట్లో పెళ్లి జరిగాను అనే పాట, ఒక పెళ్లి పాట వస్తుంది. ఈ 2 పాటలు మాత్రం విశ్వనాథన్ రామూర్తి గారు చేసిన అదే పాశిమల రైలు సినిమా తమిళ సినిమాలో ఏ ట్యూన్స్ అయితే చేశారో అదే ట్యూన్స్ తీసుకున్నారు. మిగతావన్నీ ఘంటసాల గారు ఓన్గా బాణీలు కట్టారట. ఆ 2 పాటల్లోకి అవే బాణీలు కట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అవి అప్పటికే చాలా పాపులర్ అయినవి. ఆ అర్థం ఆ సాహిత్యానికి ఆ సంగీతం అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో అదే ఆమె సేమ్ ట్యూన్స్ని మళ్ళీ వాడారు ఈ 2 పాటలకు. మిగతా మాత్రం ఘంటసాల గారే చేశారు. ఆ సినిమా మొత్తానికి ఆయన 2 పాటలకి విశ్వనాథన్ రామూర్తి గారు చేసిన సంగీతాన్ని అనుసరించినప్పటికీ ఆయన చేసిన పాటలు కూడా చాలా అద్భుతంగా, ముఖ్యంగా టైటిల్ సాంగ్ రక్త సంబంధం అది 2 సార్లు వస్తుంది. ఆశ్చర్యమైన అంశం అది. ఆ 2 సార్లు ఒకటి టైటిల్స్ వేస్తున్నప్పుడు, దాన్ని మనం టైటిల్ సాంగ్ అంటాం కదా, టైటిల్స్ వస్తున్నప్పుడు ఆ పేర్లు స్క్రోల్ అవుతున్నప్పుడు ఈ పాట వస్తుంది. చివరిలో ఇద్దరు చనిపోయినప్పుడు కూడా ఆ పాట వస్తుంది. 2 పాటలు. ఈ 2 పాటల్ని ఒకే పాట కదా, రక్త సంబంధం అనే పాట ఒకటే పాట, కానీ కొంచెం మార్పు ఉంటుంది ఆ పాటలో. అక్కడ కొంచెం కొన్ని లిరిక్స్లో కొంచెం మార్చారు. అందుకని ఇద్దరు రైటర్స్తో ఈ పాటను రాయించారట. సరే, అది కూడా ఒక ట్రెండ్. అప్పట్లో ఒకే పాటను ఇద్దరు రాయటం ఏంటి అనేదని అందరూ అనుకున్నారట. మొత్తానికి చాలా సక్సెస్ఫుల్గా అతి తక్కువ కాలంలో ఈ సినిమాని
పూర్తి చేశారు. దేవిక గారు ఇందాక మనం మాట్లాడుకున్నాం. దేవిక గారు ఎన్టీ రామారావు గారి సరసన హీరోయిన్గా నడిచారు. కాకపోతే ఆవిడకి తక్కువ సీన్లే ఉంటాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు అన్ని కష్టాలు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ భార్య చనిపోతుంది. ఆ కష్టాలన్నీ సినిమాలో మనం చూస్తాం. సో అందుకని చాలా చిన్న పాత్ర దేవిక గారిది. అయినా సరే అప్పటికే ఆవిడ మంచి మంచి పాత్రలు వేస్తున్నారు. జానపద సినిమాల్లో, మామూలు సాంఘిక సినిమాల్లో కూడా దేవిక గారు. ఎన్టీ రామారావు గారి మీద లేకపోతే ప్రొడ్యూసర్స్ మీద గౌరవంతో పర్లేదండి, పెద్ద ఆయన పక్కన నటించడం నాకు మహద్భాగ్యమే, చిన్నదైనా పర్లేదని చెప్పి ఆవిడ యాక్సెప్ట్ చేసి సినిమా తీస్తారు. ఇక ఎన్టీఆర్ సావిత్రులు కాంబినేషన్లో ఈ సినిమా తీయాలనేది మొట్టమొదటిసారి సుందరలాల్ మెహతా అనుకున్నారు. అందువల్ల ఆయన ఏం చేశారంటే ఆయన ఇల్లునే, ఇప్పుడు సావిత్రి ఎన్టీ రామారావు గారి ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లు సుందరలాల్ మెహతా గారి ఓన్ హౌస్ అది, దాంట్లోనే షూటింగ్ చేశారట. ఇక ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది ఆ సినిమాలో, అంటే ఎన్టీ రామారావు గారికి చెందిన ఫ్యాక్టరీ, అది కాంతారావు గారు పనిచేస్తారు అక్కడ. సో ఆ సీన్ కూడా ఐ మీన్ ఒరిజినల్ ఫ్యాక్టరీ తీసుకున్నారంట, ఆ సెట్టింగ్ అలాంటిది వేయకుండా. ఎందుకంటే అప్పట్లో సహజత్వం కోసం ఎక్కువ మంది, ఎందుకంటే మళ్ళీ వేరే జూనియర్ ఆర్టిస్టులు మనం పెట్టుకోనక్కర్లేదు, అక్కడ కార్మికులనే ఒకరిద్దరు సినిమా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఒరిజినల్ కార్మికులే ఉంటారు కనుక అప్పుడు మరింత సహజత్వంగా సినిమా వస్తుందనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేశారట. సినిమాని కూడా పరిశ్రమలోనే, అదే ఫ్యాక్టరీలోనే సినిమా తీశారట. ఈ కథ విన్న తర్వాత వి మధుసూదన్ రావు గారు, అమ్మో ఎంత భారీ ఎండింగ్ ఉంది ఈ సినిమాకి, కొంచెం ఇబ్బందికరమైన, అంటే కొంచెం సెంటిమెంట్ కూడా బాగా పండాలంటే ఆత్రేయ గారితో అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆత్రేయ గారి పేరు చేశారు. ఎందుకంటే ఆత్రేయ గారు రాశారంటే ఆయన మనసుకు అవి ఆత్రేయ అంటారు కదా, ఆయన రాసే ఏ సంభాషణలు అయినా సరే మనసుకు హత్తుకుంటాయి. అందువల్లనే ఆయన అయితే బాగుంటుంది, ఈ సినిమాకి న్యాయం జరుగుతుంది అని చెప్పి వి మధుసూదన్ రావు గారు సజెస్ట్ చేస్తే, కాదండి మేము ముందుగానే ఆయనకి మాట ఇచ్చేసామని చెప్పి ముళ్ళపూడి గారితోనే రాయిద్దామని చెప్పి వాళ్ళు అన్నారట. అది రాయించటం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటం కూడా జరిగింది. ఇక బంగారు బొమ్మ రావేవే అనే పాట మ్యారేజ్ సాంగ్ కదా, ఆ మ్యారేజ్ సాంగు ఆరుద్ర గారు ఒక 10 వెర్షన్లు రాశారట. ఆ పల్లవి చూపెడుతుంటే కొంచెం మార్చండి అంటున్నారట ఈయన మధుసూదన్ రావు గారు. ఆఖరికి బంగారు బొమ్మ రావేమే పాట తయారైపోయిందట. అప్పటి నుంచి ఆరుద్ర గారికి పెళ్లి పాటలు రాయడంలో ప్రావీణ్యత పెరిగిందని, ఆయన పెళ్లి పాటలకు ప్రసిద్ధి అని ఒక టాక్ కూడా వచ్చింది. మీరు కొంచెం కీన్గా కనుక పునరాలోచిస్తే ఒక సినిమా మనకు గుర్తొస్తుంది, లేటెస్ట్గా తీసిన, మరీ లేటెస్ట్ కాదు, పెళ్లి పుస్తకం అని చెప్పి బాపు గారు తీసిన సినిమా. దాంట్లో కూడా శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకున్నది పెళ్లి పుస్తకం అనే పాట ఉంది కదా, అది కూడా ఆరుద్ర గారు రాశారు. అప్పటికే ఆరుద్ర గారు చాలా పెళ్లి పాటలు రాశారు. సో పెళ్లి పాటలకి ప్రసిద్ధి. ఈ మనం ఇందాక చెప్పుకున్న ఈ బంగారు బొమ్మ రావే ఆ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక 70లు 80లు ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ ఇంట్లో పెళ్ళి అయినా కూడా పెళ్లి పందిరిలో ఆ గొట్టంలో ఉంచి వెదురు బొంగుకు బిగిస్తారు కదా గొట్టం, అక్కడ దాంట్లోంచి ఈ పాట తప్పనిసరిగా రావాల్సిందే. అక్కడ ఒక పెళ్లి సందడి వాతావరణం నెలకొంటుంది ఆ పాట వస్తున్నప్పుడు. అందరూ లంగా ఓనీలు వేసుకుని బిడ్డలందరూ అటు ఇటు పరిగెత్తడాలు, దానికి చాలా మ్యాచ్ అవుతుంది ఆ పాట. సో అంత ప్రాశస్త్యం ఉన్న పాట ఆరుద్ర గారు ఆ సినిమాలో రాశారు. ఇక ప్రేమ జంటగా మనం చాలాసార్లు అనుకున్నాం ఎన్టీఆర్ సావిత్రి గారు చేయడం అనేది ఇండస్ట్రీలో ఒక టాకుగా వచ్చి, వీళ్ళిద్దరైతేనే అన్నా చెల్లెలుగా బాగా పనికొస్తారు అన్ని దాకా వచ్చారట. అప్పుడు దాకా హీరో హీరోయిన్లుగా చేసిన వాళ్ళు అన్నా చెల్లెలుగా చేసినా కూడా అత్యంత సహజంగా సినిమాలో యాక్ట్ చేయటం వల్ల ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ వచ్చిందండి, ఏదైనా అన్నా చెల్లి సినిమా తీయాలంటే సావిత్రి గారు ఎన్టీఆర్ గారిని పెట్టి తీయచ్చు అని చెప్పి అనుకునే అంతగా వాళ్ళు చేశారట. విషాదాంత కథ అయినా సరే అప్పట్లో పారితోషికాల సంగతి ఎలా ఉన్నా కూడా ఎన్టీ రామారావు గారికి 25,000 ఇచ్చారట, సావిత్రి గారికి ఒక 5,000 తగ్గించి 20,000 ఇచ్చారట. 5,000 దేవిక గారికి ఇచ్చారట, ఎందుకంటే చిన్న పాత్ర అయినప్పటికీ ఎన్టీ రామారావు గారి సరసన భారీగా నటించారు కనుక. సో రెమ్యునరేషన్ విషయంలో వచ్చింది. ఈ సినిమా
సక్సెస్ ఐ మీన్ పూర్తయ్యి రిలీజ్ అయితే 11 కేంద్రాల్లో, అప్పుడంతా తక్కువ కేంద్రాలే మనం రిలీజ్ చేసేది. ఇప్పుడైతే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అని చెప్పి వేల థియేటర్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, కానీ అప్పుడు అంత సీన్ ఉండేది కాదు. మహా అయితే 20 సినిమా థియేటర్లో. సో 11 సినిమా ఐ మీన్ హాలలో 100 రోజులు ఆడిందట. విజయవాడ అయితే 200 రోజులు దాటి ఇంకా అద్భుతమైన విజయం సాధించిందట. ఈ సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు గారిని, సావిత్రి గారిని అన్నా చెల్లెలుగా చూడటం అనేది ఆశ్చర్యం. అయితే చివరి సన్నివేశంలో అన్నయ్య చేతిలోనే చెల్లి చనిపోతుంది. అంటే ఎన్టీ రామారావు గారి పాత్రలో, సావిత్రి గారి పాత్రలో వాళ్ళిద్దరూ ఒకళ్ళు పక్కన ఒకళ్ళు పడుకొని అతని చేతిలో చేసుకుని చనిపోతుంది. ఆ సన్నివేశం క్లైమాక్స్ అంటాం కదా, ఆ క్లైమాక్స్ సన్నివేశంలో అందరూ కన్నీళ్ళు పెట్టేసుకున్నట్టు. రెండోసారి కూడా చూడాలనుకుని వచ్చిన వాళ్ళు ఆ సీన్ రాగానే టవల్తో కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. చూడలేకపోయారంట అంత. ఇదేమన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందేమో అని చెప్పి అందరూ అనుకున్నారట. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మౌత్ టాక్ ఎలా ఉందంటే, అసలు చివరిలో ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు చనిపోతారా బాబు, ఆ సీన్ మాత్రం తప్పనిసరిగా చూడాలా అని ఆ నెగిటివ్లోంచి పాజిటివిటీ వచ్చేసి ఆ సీను సూపర్ సక్సెస్ అయిందని అప్పట్లో సమీక్షకులు చాలామంది రాశారు. ఇక ఆ సినిమా సాధించిన సక్సెస్తో ఎన్టీ రామారావు గారి మీద ఈ రాజలక్ష్మి ఫిలిమ్స్ సుందరలాల్ మెహతా గారికి, డూని గారికి మంచి ఇంకా అభిమానం ఏర్పడింది. ఆయనతో వరుస సినిమాలు తీశారు. ఆయనకి బందిపోటు, శభాష్ రాముడు, ఇలా చాలా సినిమాలు ఆయనతో తీసి సూపర్ సక్సెస్లు సాధించారు. ఈ సినిమాని అప్పుడు మనం చెప్పుకున్నాను 1965 నవంబర్లో రిలీజ్ చేసినప్పుడు 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది అనుకున్నాం కదా. ఆ తర్వాత 1988లో మరోసారి దాన్ని రిలీజ్ చేశాం. అప్పుడు కూడా అది 3-4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందంట. అంటే ఆ సెంటిమెంట్ అనేది మానవ జీవితంలో ఒకానొక ముఖ్యమైన రసంగా మనం అనుకోవాలి. కరుణ అనేది ఎవరినైనా అది ఆకర్షిస్తుంది అనే దాని గురించి. వి మధుసూదన్ రావు గారు, అప్పటిదాకా కేవలం వి మధుసూదన్ రావు గారు అనేవాళ్ళు. ఈ సినిమా తర్వాత విక్టరీ మధుసూదన్ రావు అయిపోయింది. ఎందుకంటే ఇది సూపర్ సక్సెస్ సినిమా కనుక ఆయనకి విక్టరీ మధుసూదన్ రావు అని చెప్పి అప్పటి నుంచి ఒక ముద్ర పడిపోయిందంట. అప్పటికి కొన్ని సినిమాలు వచ్చినాయి. మనం ఇందాక మాట్లాడుకున్న దొంగరాముడు లాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి. ఏది అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి సంబంధించి వచ్చినాయి. కానీ రక్త సంబంధం మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఎందువల్ల? అది తీసిన సంస్థ అలాంటిదా, లేకపోతే డైరెక్టర్ అంత గొప్పవాడా, అది కాదు. ఎన్టీ రామారావు, సావిత్రి గారు నటించటం వల్ల ఆ రక్త సంబంధం అనే సినిమాకి నిజంగానే అన్నా చెల్లెలు అనేవాళ్ళు ఇలా ఉండాలి కాబోలు అని అందరూ జనాలు చాలా చాలా మెచ్చుకోవడంతో అప్పటి నుంచి అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్కు రక్త సంబంధం అనే సినిమా ఒక డిక్షనరీ, ఒక నిఘంటువులాగా నిలిచిపోయిందని చెప్పి సినిమా పండితులు చాలామంది రాశారు. ఎన్టీ రామారావు సావిత్రి చనిపోయే దృశ్యాన్ని తీసేటప్పుడు కూడా మన వి మధుసూదన్ రావు గారు కళ్ళనీళ్ళు పెట్టారట. సావిత్రి గారు అయితే చెప్పలేవు. ఆవిడ ఒకరోజు చూడటానికి కానీ వచ్చిన సూర్యకాంతం గారు కూడా వెక్కి ఏడ్చారట. ఆ సన్నివేశంలో వస్తున్న డైలాగులు కానీ, ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు పండించిన నటన వైదుష్యాన్ని చూసి, అబ్బా ఈ సన్నివేశం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా వస్తుంది ఈ సినిమాలో అని చెప్పి అనుకున్నారు. అని నేను ఇందాక చెప్పినట్టు బయటికి వెళ్తూ కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవడన్నా సినిమాకి వచ్చి నవ్వుకుంటూ వెళ్తారు, ఇదేంట్రా బాబు ఏడ్చుకుంటూ వెళ్తారు. ఎవడు వాడే అదేదో సంతాప సభలో నుంచి మౌనంగా బయటికి వెళ్ళిపోయినట్టు అలాగే వెళ్ళిపోతున్నట్టు ఆ థియేటర్లో నుంచి అందరూ. వచ్చిన వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ షోకి వస్తారు. ఏంటి అన్నాయి, ఏంటి సైలెంట్, మీరే చూడండి లోపల అని చెప్పి అలాగా చెలక్తులు కూడా విసిరారు. ఇక విషాదాంత సినిమాలకు కూడా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటిదాకా ఏమనుకున్నారు, ఎండ్ చేస్తే ఇప్పుడు దేవదాస్ మీద కూడా మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది అప్పట్లో. ఇదేంటి సినిమాలో హీరో చనిపోవటం ఏంటి, అది చూసి హీరోయిన్ కూడా చనిపోవటం ఏంటి అని చెప్పి అప్పట్లో వచ్చింది. కానీ ఆ కథను అనుసరించి జరిగిన ఆ సన్నివేశ చిత్రీకరణ అత్యంత గొప్పగా వచ్చింది దేవదాసులు. సో ఇక్కడ కూడా అలాగే అనుకున్నారు.
చాలా మధ్యలో చాలా మంచి మంచి సినిమాలు వచ్చినాయి. అయినప్పటికీ ఇంత విషాదాంత సినిమా అని మనం ఆ మధ్య వచ్చిన మాతృదేవో భవ సినిమాకి చూసారా అందరూ ఎలా దుఃఖపడ్డారు. అలాగే ఈ సినిమాలో చాలా భయంకరమైన దుఃఖాన్ని అనుభవించి బయటకు వచ్చారంట జనాలందరూ. ఈ సినిమా ఎంత చెప్పిన ఈ సినిమాకి ఖర్చు కేవలం 4 లక్షలు అయిందట. అని అప్పట్లోనే ఈ సినిమాకి 4 కోట్లు ఆదాయం వచ్చిందంటే ఆ సినిమా ఎంత గొప్పగా వచ్చిందో. ఈ గొప్పతనానికి సినిమా కథ, ఎన్టీఆర్ సావిత్రిల నటనతో పాటుగా పాటలు కూడా గొప్ప పాత్ర పోషించాయంటారు. వాటిలో ఒకటి చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేనులే. ఈ పాట 2 సార్లు వస్తుంది. కొంచెం చాలా విషాదాంతమైన పాటలాగా వస్తుంది. ఇక మనం ఇందాక అనుకున్న పెళ్లి పాట అయితే అది కూడా చాలా అంటే పెళ్ళిళ్ళలో పాడుకోవడానికి అనుగుణమైన పాటగా దానికి బంగారు బొమ్మ రావేమే పందిట్ల పెళ్ళి జరిగేనే. ఈ పాట కూడా చాలా హుషారుగా రావడం వల్ల ఆ పాట సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికి కూడా ఆ పాట పెళ్లి పందిట్లలో మారుమోగుతూనే ఉంది. ఇలాంటి అనేకమైన విశేషాలతో కూడిన ఈ సినిమా యూట్యూబ్లో దొరుకుతుంది. గొప్ప సినిమా, తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. మీరు చూస్తారని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.